కొని ఉన్నాం. అయితే ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట. తెలుసా ఈరోజు ఏంటో? ఫ్రెండ్షిప్ డే. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంటే ఏంటి? స్నేహితుల చెప్పండి. ఫ్రెండ్షిప్ డే అంటే ఏంటి? స్నేహితుల దినోత్సవం. మీకు ఎవరైనా ఉన్నారా స్నేహితులు? అందరికీ మీకు అందరూ స్నేహితులే. ఓకే, అందరూ ఒకసారి విష్ చేసుకోండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి అందరికీ ఒకసారి విష్. ఓకే, అయితే ఇది అసలు ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశానంటే అమెరికాలో 1930వ సంవత్సరంలో అమెరికాలో స్టార్ట్ చేశారనమాట. ఫ్రెండ్స్ అందరు కలిసి ఇక ఈ రోజుని ఫ్రెండ్షిప్ డే చేసుకుందాం, సెలబ్రేట్ చేసుకుందాం. ఇక తర్వాత ప్రపంచమంతా వ్యాపిస్తే ఓన్లీ ఇండియాలో మాత్రమే ఆగస్టు 1వ తారీఖు చేసుకుంటారు. ఈరోజు ఎన్నో తారీఖు? 2. సో నిన్నటిది ఈరోజు హాలిడే కాబట్టి మొత్తం జరుపుకుంటారు. అయితే ఈ ఫ్రెండ్షిప్ డే గురించి బైబిల్లో ఉందా? లేదు. జరుపుకోవద్దని ఉందా? అది కూడా లేదు. ఇదేం పెద్ద పాపం చేసేది కాదు కదా, దేవుడికి వ్యతిరేకంగా కాదు, కోపం తెప్పించేది కాదు. ఫ్రెండ్షిప్ డే అంటే ఫ్రెండ్స్ని గుర్తు చేసుకోవటం, వాళ్ళని పలకరించుకోవటం, వాళ్ళతో కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేయటం, అంతే. అయితే ఈ స్నేహితుల గురించి బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఎటువంటి గొప్ప గొప్ప స్నేహితులు ఉన్నారు. మీకు ఒకవేళ గుర్తొస్తే బైబిల్లో కొంతమంది స్నేహితుల పేర్లు చెప్పండి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళు స్నేహితులు. ఇంకా పౌలు, శీల. ఇంకా స్నేహితులు అని అంటే మీకు గుర్తొచ్చే కొంతమంది వ్యక్తులు. నయోమి, రూతు స్నేహితులు కాదు, వాళ్ళు అత్త కోడళ్ళు. స్నేహితులు అని అంటే ఒక మనిషికి పక్షవాయువు వచ్చింది, వస్తే వాళ్ళ 5 స్నేహితులు మొత్తం. ఒక మనిషికి పక్షవాయువు వస్తే వాళ్ళటువంటి ఫ్రెండ్స్ నిజమైన ఫ్రెండ్స్ వాళ్ళు. చెప్దాం, ఒక్కొక్కటి చేసి తీసుకొద్దాం. అయితే ఈ 5 ఫ్రెండ్స్ ఒక అతనికి పక్షవాయువు వస్తే ఈ 4 ఫ్రెండ్స్ ఏం చేశారనంటే ఊరు తిరిగి ఆ పక్షవాయువుని తగ్గించే మందు వెతకడం మొదలుపెట్టారు. ప్రతి ఊరు, ఆ ఏరియా 4 ఫ్రెండ్స్ మాత్రమే. రక్త సంబంధం కాదు, బీరకాయ పీచు సంబంధం కాదు, ఏమీ కాదు, జస్ట్ ఫ్రెండ్స్. ఇంకప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఊరు వెళ్తూ ప్రతి ఒక్కరిని స్వస్థపరచడం చూసి ఈ 4 కూడా ఇతని దగ్గరికి తీసుకురావాలి అని చెప్పి ఆలోచన చేశారు. అయితే వీళ్ళు ఏమనుకున్నారు అని అంటే, ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఒకరింట్లో కూర్చొని ఇలాగా సువార్త చెప్తున్నారు. ఆ ఇల్లు మొత్తం నిండిపోయింది. మొత్తం చుట్టూరు జనాలే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే మాటలు వింటున్నారు. అయితే ఆ 4 మనుషులు చక్కగా మంచం 4 కోళ్ళు, తల ఒక 4 కోళ్ళు పట్టుకొని తీసుకొచ్చారు, మోసుకొని ఆయన దగ్గరికి. ఇప్పుడు ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి, ఆయన ఉన్న చోటుకి తీసుకొచ్చారు, ఆయన దగ్గర తీసుకెళ్ళాలి. చూస్తేనేమో మొత్తం జనం చుట్టూరు గుమ్మిగూడారు. ఏం చేస్తుంటారు అప్పుడు వాళ్ళు? పైన పెంకుటిల్లు కప్పు తీసి చక్కగా వరుసగాన్ని తాళ్ళు కట్టి 4 కోళ్ళకి యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడి నుంచి ఆయన ముందు దింపారు. దింపి, అయ్యా నా స్నేహితుడు కొన్నేళ్లుగా పక్షవాయువుతో బాధపడుతున్నాడు, ఇతనికి స్వస్థపరచండి అని అనగానే వెంటనే అతన్ని చూసి, నువ్వు నడవాలనుకుంటున్నావా అంటే, నడవాలనుకుంటున్నానయ్యా. సరే, నీ పాపాలు క్షమింపబడ్డాయి, లేచి నడువు అని అంటాడు. ఏమంటాడు? నీ పాపాలు క్షమింపబడ్డాయి, లేచి నడువు. ఇంకా లేచాడు, తన పరుపు ఎత్తుకున్నాడు, మంచం తీసుకున్నాడు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ మీరేం గమనించారు? నేను చెప్పిన దాంట్లో అర్థం కాలేదు. అయితే ఫ్రెండ్ కోసం చేశారు ఇదంతా. తల్లి రాలేదు, తండ్రి రాలేదు, సోదరులు, రక్త సంబంధం ఎవ్వరు రాలేదు. రక్త సంబంధం లేనటువంటి వ్యక్తి వచ్చాడు. ఎవరు వాళ్ళు? ఫ్రెండ్. అటువంటి ఫ్రెండ్ దొరకటం అరుదు. ఈ టైంలో, ఈ కాలంలో ఫ్రెండ్షిప్ మనకు బాగోలేదని అంటే, సౌనా ఇది తీసుకో, అది తీసుకో, ఇలా ఉండు, అలా ఉండి సరిపోయింది. ఇక అంతటికే ఉంటుంది ఈ ఫ్రెండ్షిప్. కానీ అప్పట్లో ఆ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది? తీసుకువెళ్ళి నయం చేసి తనతో పాటు నడిపించుకుంటూ తీసుకెళ్లారు ఆ స్నేహితులు.
ఇంకో స్నేహితులు ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథంలో ఇంకో ఇద్దరు స్నేహితులు ఉన్నారు పాత గ్రంథంలో. ఎవరు వాళ్ళు? దావీదు, యోనాతాను. సౌలు దావీదు స్నేహితులు ఎట్టవుతారు? దావీదు, యోనాతాను. ఈ యోనాతాను ఎవరు ఇంతకీ? సౌలు కొడుకు యోనాతాను. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు అని అంటే, దావీదు గొలియాతుని చంపేస్తాడు. ఏది? చాలా ఎత్తుగల గొలియాతుని చంపేస్తాడు. 5 రాళ్ళు తీసుకొని ఒక్క రాయితో కొట్టి చంపేస్తాడని గుర్తుందా? అయితే గొలియాతుని కొట్టి చంపేశాక ఈ దావీదు మొత్తం ఆ సామ్రాజ్యానికి రాజు సౌలు. అయితే చుట్టుపక్కల ప్రజలందరూ ఏం చెప్పుకుంటున్నారంటే, దావీదే గెలిచాడు యుద్ధాన్ని, సౌలు ఏమీ చేయలేకపోయాడు, రాజుగా ఉన్నాడు, వేస్ట్ అని చెప్పుకోవటం మొదలుపెట్టారు. రాజు కోపం వచ్చి ఈ దావీదుని చంపేద్దాం అని చెప్పి చక్కగా ఒక ఈట తీసుకుంటాడు. అప్పుడప్పుడు దావీదు కూర్చొని సితారా వాయిస్తూ ఉంటే సౌలు కోపం వచ్చి ఇసురుతాడు ఈటే. అది జస్ట్ మిస్ ఇట్లా వెళ్ళి పక్క తప్పుకుంటాడు, అది వెళ్ళి గోడకు తగలగటం దేనికో తగిలిద్ది. దావీదు అప్పటి నుండి భయంగా తిరుగుతాడు. అప్పుడు యోనాతాను ఏం చేశాడనంటే, తన తండ్రి చేతుల్లో నుండి దావీదు ప్రాణాన్ని రక్షిస్తాడు. మా నాన్న నిన్ను చంపేయాలనుకుంటున్నాడు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, ఒకవేళ మీ నాన్న నిన్నేమైనా చేస్తే అని అంటే, దావీదు నీ కోసం నా ప్రాణాన్నైనా ఇస్తాను, నువ్వు వెళ్ళు. అయితే యోనాతానికి ఒక కుమారుడు ఉన్నాడు. అతడు పక్షవాయువుతో ఉన్నాడు, కాళ్ళు పనిచేయవు, ఆయనకి నడవలేడు. ఆ తర్వాత యోనాతాను యుద్ధంలో చచ్చిపోతాడు. తర్వాత యోనాతాను కుమారుణ్ణి యోనాతాను చూపించిన స్నేహాన్ని బట్టి తన ప్రాణాన్ని కాపాడాడని దావీదు తన కుమారుణ్ణి తర్వాత చూసుకుంటాడు, తనకు రాజ్యం ఇస్తాడు, రాజస్థానాన్ని ఇస్తాడు. ఇలా చాలా మంది ఉన్నారు. ఇందాక చెప్పినట్టుగా యోబు స్నేహితులు ఎక్కడి నుండి వచ్చారు? అబ్బో, చాలా ఊళ్ళ దూరం నుండి వచ్చారు. ఎందుకు వచ్చారు? యోబుకి ఉన్న ఆస్తి అంతా పోయింది, కుష్టి వ్యాధి వచ్చింది, అనాథ అయిపోయాడు, దిక్కులేని వాడు అయిపోయాడు, దరిద్రుడయ్యాడు. చూడటానికి వచ్చారు, చూశారు. నీకెట్ట జరిగిందంటే నువ్వేదో చేసుంటావు, అందుకే దేవుడికి నీ మీద కోపం వచ్చింది. అంత దూరం నుండి వచ్చి చేయాల్సిన పని ఏంటి? ఓదార్చాలి, ధైర్యం చెప్పాలి, కావాలంటే ఏదైనా సహాయం చేసుకోవాలి. కానీ ఏం చేస్తున్నారు? నువ్వేదో చేస్తుంటావు తప్పు, అందుకే నీకు ఎట్లా జరిగిందని దెప్పి పొడవటం మొదలు పెట్టారు ఆ స్నేహితులు. అయితే మనం కొంతమందిని గమనిద్దాం. బైబిల్ గ్రంథంలో యోహాను 15వ అధ్యాయము 15వ వచనం. దాసుడు తన యజమాని చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులు అని పిలవక స్నేహితులు అని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ నీకు తెలియజేసి 13 చూద్దాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. ఏంటి దీని అర్థం? తన స్నేహితుడి కోసం ప్రాణం పెట్టేవాడి కంటే ఇంకా గొప్ప స్నేహం ఏదీ లేదంట. అంతేనా? తన స్నేహితుడి కోసం ప్రాణం పెట్టే స్నేహం చాలా గొప్పది. అటువంటి స్నేహితులు ఎవరైనా ఉన్నారా మనకి? ఎవరు మన కోసం ప్రాణం పెట్టిన స్నేహితుడు ఎవరు? యేసయ్య. ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి గొప్ప ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. యెహోషాపాతు యెహోవా మందిరంలో సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలబడి
మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యమును ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకెవరికి బలము చాలదు. నీ జనులైన ఇజ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోసివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. ఎవరు అంటున్నారు ఈ మాటలన్నీ? యెహోషాపాతు అంటున్నాడు. ఏం మాటలు? అయ్యా, అన్యజనులను ఏలేవాడవు నీవే, మమ్మలను ప్రేమించేవాడవు నీవే, వాగ్దానాలను నెరవేర్చేవాడవు నీవే. నీ యొక్క స్నేహితుడు అబ్రహాము. అబ్రహాం ఏమవుతాడంట? దేవునికి ఏమవుతాడు? స్నేహితుడు. నీ యొక్క స్నేహితుడి పిల్లల కోసము నువ్వు ప్రతిదీ స్వాస్థ్యము చేసేవాడవు నీవే కాబట్టి అని చెప్పి తర్వాత వాళ్ళకి కావాల్సినవి అడుగుతున్నారు. ఇక్కడ మనం గమనిస్తే పాత గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరినీ ఏమని సంబోధించారు అనంటే స్నేహితులు అని సంబోధించారు. దేవాది దేవుడు వాళ్ళని ఏం చేసుకున్నాడు? స్నేహితులుగా చేసుకున్నాడు. ఫస్ట్ నుండి వస్తే ఆదాము అవ్వ దగ్గర నుంచి వస్తే వారు దేవాది దేవుడు తన పోలికలో తయారు చేసుకొని వారిని స్నేహితుల వలె చూసుకుంటూ వారితో పిల్లల వలె ఆడుకుంటూ ఉండేవాడంట. చల్లపూట వేళ సాయంత్రం అయిన వెంటనే. సో దేవాది దేవుడు మనల్ని ఏ విధంగా చూస్తున్నాడు? స్నేహితుడిగా, స్నేహితురాలిగా చూస్తున్నాడు మనల్ని. ఆ తర్వాత మనల్ని బిడ్డలుగా చేర్చుకున్నాడు. తర్వాత ఇంకో వచనం చూద్దాం. సామెతలు 17:17. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. చాలు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? విడవకుండా ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు. దుర్దశలో అంటే మనకేదైనా కష్టకాలంలో ఉన్నప్పుడు మన సొంత సహోదరులు మన చెయ్యి వదిలేసిన ఇటువంటి వాళ్ళు మనకేమవుతారంట? సహోదరులు అవుతారంట. స్నేహితులు సహోదరులు అవుతారా? అవుతారా? మీరు చెప్పాలి, అవుతారా అవరా? నాకంటే వయసులో పెద్దోళ్ళే కదా, చాలా అనుభవం కలిగిన వాళ్ళు, చాలా చూసిన వాళ్ళు, మీరే చెప్పాలి. స్నేహితుడు సహోదరుడు అవుతాడా? అవుతాడు. మన సొంత రక్త సంబంధం మనకు కష్టాల్లోనూ బాధల్లోనూ వచ్చినప్పుడు మన చెయ్యి వదలొచ్చు. వాళ్ళకి ఏదో మన మీద కక్ష ఉండో, వాళ్ళ లేమిలో ఉండో మనల్ని వదిలేయచ్చు. అయితే మనం నిజంగా ఒకరితో స్నేహం చేస్తాం, వాళ్ళు ఏమవుతారు? ఆ టైంలో మనకి సహోదరులు అవుతారు, తల్లి అవుతారు, తండ్రి అవుతాడు. నిజమైన స్నేహితుడు అట్టి విధంగా ఉంటాడు. అయితే మనకు ఉన్నటువంటి స్నేహితులు అలా ఉన్నారా? మనకున్న స్నేహితులు నిజమైన వారు ఉన్నారా? ఇంకో వచనం చూద్దాం. అదే అధ్యాయము 18వ అధ్యాయం చూద్దాం. అదే గ్రంథం సామెతలు 18వ అధ్యాయము 24వ వచనం. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుడి కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. బహుమంది చెలికాండ్రులు అంటే బహుమంది సహోదరులు సహోదరులు ఉన్నా, మనకి నిజాయితీగా ఒక్క స్నేహితుడున్నా వ్యత్యాసం ఉందా? సమానం ఉందా? వ్యత్యాసం ఉంది. అంతమంది సహోదరులు సహోదరులు మనకున్నా ఒక్క నిజమైన స్నేహితుడు ఉంటే మన జీవితంలో అదే చాలు. తర్వాత యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం. యెహోవాను నేనే, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు,
నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇలా పిలిపించుకోవాలి ప్రతి క్రైస్తవుడు. ఏమని పిలిపించుకోవాలి? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. మనం ఎవరో తెలుసా? అన్యులు. మనము అన్యులము. ఇజ్రాయేలీలు యెరూషలేములో ఉన్నారు. ఇంకొంతమంది చల్లా చెదరైనా కానీ ఆ వంశాన్ని ఇప్పటికీ పాటిస్తూ ఉంటారు. మనలో ఉన్నా కానీ వాళ్ళ వంశాన్ని వాళ్ళు పాటిస్తూనే ఉంటారు. అయితే మనము కూడా ఏమని పిలిపించుకోవాలి? స్నేహితుడు అని పిలిపించుకోవాలి. నా స్నేహితుడా, నా స్నేహితురాలా. మనం ఆ విధంగా ఉండాలి. మన బ్రతుకు ఆ విధంగా ఉండాలి. దేవాది దేవునికి మన స్నేహితులు అయితే ఏంటి ఉపయోగం? మన ముందంట దేవాది దేవుడు నడుస్తా ముళ్ళ పొదలు వస్తే ఎత్తి పారవేస్తాడంట. లోయలు ఎత్తుపోతలు వస్తే దానిని సరళం చేస్తాడంట మనం నడిచేటప్పుడు. ఈ స్నేహం గొప్పది. లోకంలో మనకున్న స్నేహాల కంటే దేవాది దేవుని స్నేహం గొప్పది. ఆయన స్నేహం ఎలా ఉంటుందంట? మనం నడిచేటప్పుడు, మన జీవితంలో ముందుకెళ్ళేటప్పుడు కష్టాలు బాధలు అనే ముళ్ళ కంప వస్తే దాన్ని ఏం చేస్తాడు? తీసి పక్కనేసి నడవటానికి సరళం చేస్తాడు. ఎత్తిపోతలు, గోతలు, గుంటలు వస్తే దాన్ని శుభ్రం చేసి సరళం చేసి నడిచేలాగా చేస్తాడంట దేవాది దేవుడు. లూకాసు వార్త 14వ అధ్యాయము 8వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయం 8వ వచనం. నిన్నెవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండసాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా పై చోటికి పొమ్ము, నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరికంటే నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడునని చెప్పాడు. ఇక్కడ ఒక ఉపమానం అనమాట. ఏంటా ఉపమానం అంటే, ఇప్పుడు నీకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడిని నిన్నేం చేశాడు? పెళ్ళికి పిలిచాడు. పెళ్ళికి పిలిచి పెళ్ళిలో మీరు గమనిస్తే వెనకాల మామూలు సాదా సీదా చైర్లు వేసి ముందు ఒక 2 రోజులు కొంచెం మంచి విఐపి చైర్స్ టైప్స్లో వేస్తారు. ఎందుకు? పెద్ద పెద్దోళ్ళు వస్తే ఆ చైర్స్లో కూర్చుంటారు, మన చుట్టాలు వాళ్ళందరూ వచ్చినప్పుడు వెనక కూర్చుంటారు. మన స్నేహితుడు కదా, ప్రాణ స్నేహం, ఎప్పటి నుంచో ఉన్న స్నేహం అని చెప్పి మనం కొంచెం చనువు తీసుకొని ఆ విఐపి కుర్చీలో కూర్చున్నామే అనుకో, వాడు కూర్చోమని చెప్పకుండానే కూర్చుంటే, కానీ నీ స్నేహితుడు ఏమనుకుంటాడు? ఆ కుర్చీ ఇంకొకరి కోసం రిజర్వ్ చేశాడు. నువ్వేం చేసావు? స్నేహితుడు అని చెప్పి వెళ్ళి కూర్చున్నావు. అలా చేయకూడదు. నిన్ను వచ్చి కూర్చోమని చెప్తే నువ్వు కూర్చోవాలి. ఎందుకు అలా చేయకూడదు? తర్వాత నువ్వు కూర్చున్నావు ఆ విఐపి చైర్లో. కూర్చున్నాక అరే అరే ఇది నీకు కాదురా, ఇంకొక ఆయన వస్తున్నారు, లెగురా ఎట్ట అనిపిస్తుంది? అప్పుడు సిగ్గుగా అనిపించింది. అంత స్థితి నువ్వు తెచ్చుకోకుండా నిన్ను వచ్చి రారా కూర్చో అన్నప్పుడు చుట్టుపక్కల ఎట్లా చూస్తారు? మంచి స్నేహితులు అనుకుంటారా వీళ్ళు, తీసుకొచ్చి విఐపి కుర్చీలో కూర్చోబెడుతున్నాడు. అప్పటిదాకా ఉండాలి. అంటే స్నేహంలో కూడా హద్దులు ఉంటాయి. మన స్నేహంలో ఏముండాలా? హద్దులు ఉండాలి. మన స్నేహితుడే కదా అని చెప్పి వెళ్ళిపోకూడదు. తర్వాత సామెతలు 16:7. సామెతలు 16:7. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేయును. మన ప్రవర్తన అంట దేవుని ఎదుట చక్కగా ఆయనకు సంతోషకరంగా కనిపిస్తే
మన శత్రువులు కూడా ఏం చేస్తాడంట? మిత్రులుగా చేసేస్తాడంట. ఎవరితో మన ప్రవర్తన సరిగ్గా ఉంటే? దేవునితో, యెహోవాతో మన ప్రవర్తన సరిగ్గా ఉంటే మన శత్రువులను కూడా మిత్రులను చేస్తారు. అదే మన మిత్రులతో మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు మన మిత్రులు ఉన్నారు, మన మిత్రులకి ఏదో ద్రోహం చేసాం, లేకపోతే మనకే వేరే వాళ్ళు ద్రోహం చేశారు. అప్పుడు మనం వాళ్ళతో ఎట్లా ఉంటాం? స్నేహితుడు అని అంటే ఎట్లా? స్నేహితుడు అని అంటే నా విషయంలో తల్లిదండ్రుల కంటే గొప్ప. ఎందుకు? తల్లిదండ్రులకు కూడా చెప్పని విషయాలు ఎవరికి చెప్తాం? స్నేహితులకే చెప్తారు. వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు వాళ్ళు ఇద్దరికిద్దరు చెప్పుకుంటారు. దాన్నే స్నేహం అంటారు. ఒకవేళ మీ ఇద్దరికి ఆ స్నేహం చెడితే ఏంది పరిస్థితి? మీరు చెప్పండి. ఇప్పుడు మీరున్నారు, మీకు జరిగినవన్నీ, నాకు ఇంత బాధ వచ్చింది, ఇంత వేదన వచ్చింది, ఎలా జరిగింది నీ స్నేహితులు చెప్పు. వాళ్ళు వచ్చి నీకు చెప్పుకున్నారు, వాళ్ళు నాకు చెప్పారు, నేను వాళ్ళకి చెప్పుకుంటా, వాళ్ళు నాతో నిజాయితీగా ఉన్నారు, నేను వాళ్ళతో నిజాయితీగా ఉన్నాను, ఇద్దరు బాగున్నారు. సరే, ఇద్దరి మధ్య ఏదో గొడవ వచ్చింది, స్నేహం చెడింది. ఇప్పుడు ఏమైంది? నిజమైన స్నేహం చెడదుగా. నిజమైన స్నేహం చెడదుగా. ఇప్పుడు నలుగురు స్నేహితులు ఉన్నారు, అరే ఈ రోజు ఇష్టడు ఎందుకురా, మనకి మన పని మనం చూసుకొని చక్కగా బతుకుదాం పుంటరా అని అనుకోవచ్చుగా. లేదు, మనం నడుస్తున్నాం, ఈడు కూడా నడవాలి, మనం పరిగెడుతున్నాం, ఈడు కూడా పరిగెత్తాలి. అది నిజమైన స్నేహం. చెడితే అది నిజమైన స్నేహం అయిద్దా? సరే, మధ్యలో స్నేహం చెడింది. ఇప్పుడు ఏం జరిగిద్ది? ఇప్పుడు దాకా వాడిని నేను స్నేహితుడిని నమ్మితే నన్ను ఇట్లా చేస్తాడని చెప్పి నువ్వు చెప్పిన రహస్యాలన్నీ తీసుకెళ్ళి ఇంకో చెవులో ఊదుతాడు, వాళ్ళు తీసుకెళ్ళి ఇంకో చెవులో. మరి స్నేహం అంటే ఇలాగే ఉంటుంది. అందుకే స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. హద్దులు ఉండాలి స్నేహితులకి. మాటికి స్నేహితుల ఇంటికి వెళ్ళకూడదు, తెలుసా? ఎందుకు వెళ్ళకూడదు? మాటికి పొరుగు ఇంటి వారి దగ్గర కానీ స్నేహితుల దగ్గర కానీ వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకు వెళ్ళకూడదు? మాటికి స్నేహితుల ఇంటికి గొడవలు అవుతాయి. దేని విషయాల్లో గొడవలు అవుతాయి? ఒక రోజు వచ్చావు, స్నేహితుడు చూశాడు. రెండో రోజు వెళ్ళావు, స్నేహితుడు చూశారు. మూడో రోజు వెళ్ళావు, ఇక వాళ్ళమ్మ స్టార్ట్ చేస్తారు, ఏంద్రా ఈ వంతు, ఓ రోజు అంటే పెట్టాం, ఇంకో రోజు అంటే చూసి మూడో రోజు కూడా పద్దాకు వస్తాడేంది అని అంటారు తల్లిదండ్రులు. ఇక ఈ స్నేహం ఏమైంది? స్నేహితురాలు పద్దాకలా వస్తే మా అమ్మ ఊరుకోవట్లేదు, ఇంత గొప్ప స్నేహం నాది, నీ కోసం ఇంత డబ్బులు ఖర్చు పెట్టా నేను, నన్ను ఇంటికి రావద్దంటావా? అక్కడేమైంది? స్నేహం చెడిద్ది. అందుకే చీటికి మాటికి కూడా స్నేహితుల ఇంటికి పోరాదు. స్నేహితులతో కొంచెం లీనియన్స్ తీసుకొని మనం చెప్పకుండా చేయకుండా వాళ్ళ ఇంట్లో కొంచెం ఫ్రీగా వెళ్ళకూడదు. స్నేహితులకి మనం అన్నీ చెప్పుకుంటే తర్వాత మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. తర్వాత ఇంకొకటి చూద్దాం. అయితే దేవాది దేవుడితో స్నేహం చేస్తే ఏం జరిగింది? సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనం. సామెతలు 22:24. కోపచిత్తునితో సావాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము. నీవు వాని మార్గమును అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో. చాలు. మళ్ళీ ఇంకోసారి చూద్దాం. 24. కోపచిత్తు వానితో సహవాసము. ఎందుకంట? చీటికి వాటి కోపం వచ్చే వాళ్ళతో ఏం చేయకూడదంట? సహవాసం చేయకూడదంట. ఎందుకు? ఆ తర్వాత వచ్చిన క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకు. క్రోధం అంటే అది మహాకోపం అనమాట. కోపం మీద ఇంకా 40 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇది ఎటువంటి క్రోధం అంటే పగతో కూడినటువంటి కోపం అనమాట. ఎవరైనా ఏదైనా చేస్తే దానిని పగగా పెట్టుకునేవాడిని క్రోధము కలిగిన వారు అంటారు. ఇట్లాంటి వారితో స్నేహం చేయకూడదంట. ఎందుకు? కోపిష్టులతోనూ క్రోధంతో ఉన్న వారితో స్నేహం చేయకూడదు. ఎందుకు? తర్వాత మనం వారిలాగా మారచ్చు, తర్వాత వాడే మనకి రివర్స్ అవ్వచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళతో మనం స్నేహం
చేయకూడదు. క్రోధం గలవారితో, దుడుకు మనసు గలవారితో, మూర్ఖులతో స్నేహం చేయకూడదు. ఎందుకు? వాళ్ళట్టగా గోతిలో పడతారు, వెళ్తా మనల్ని కూడా తీసుకెళ్తారు. కాబట్టి అలాంటి వారితో స్నేహము చేయకూడదు. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ అధ్యాయము 33వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవాడు మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఇది కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తున్నారు. ఆ సంఘం అంట మంచిగా చెడు స్నేహాలకు పాలవ్వి, ఎక్కడ లేని పాపాలను కొత్త పాపాలన్నీ చేస్తున్నారు అనమాట. వాళ్ళు అత్తలతో సహవాసం పెట్టుకోవటం, కోడళ్ళు, మా అల్లుళ్ళు, ఈ విధమైనటువంటి పాపం చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఇలా చేయకూడదు, పౌలు గారి ద్వారా ఇలా చేయకూడదు, ఇలా ఉండాలని చెప్తూ ఈ మాటలు కూడా చెప్తున్నాడు. ఏమని మళ్ళీ ఇంకోసారి చూద్దాం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. చాలు, దేవుని జ్ఞానము కొందరికి లేదు. అసలుకైతే మనకు కూడా లేదని చెప్తా నేను. అవునా కదా? వాళ్ళలో మనం ఉన్నామా లేదా? ఉన్నారా? దేవుని జ్ఞానం లేదా ఇంకా ఎవరికి? మరి ఇంతకాలం మందిరానికి వచ్చి వ్యర్థమేగా దేవుని జ్ఞానం మనలో లేకపోతే. ఇంతకాలము మనం దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు విని అంతా వేస్టే. ఇంక పరలోకానికి వెళ్ళలేంగా మనం. మరి అట్లా వ్యర్థమైన పని మనం జీవితంలోనే చేయము. మరి ఇంత గొప్ప వ్యర్థమైన పని ఎట్లా చేస్తున్నాం? దేవుని జ్ఞానం లేని వారితో సహవాసం చేయకూడదు. క్రీస్తు యొక్క బిడ్డలతోనే మన సహవాసం, స్నేహము ఉండాలి. మనము దేవుని జ్ఞానం కలిగి ఉంటే మనకు అర్థమైంది ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు. అటువంటి జ్ఞానం మనకు లేకపోతే అందరూ మంచోళ్ళే అనుకొని మనం ఏం చేస్తాం? అందరితో స్నేహం చేస్తాం. తర్వాత ఏమవుతాం? వాళ్ళు గోతులో పడతారు, వాళ్ళు సమస్యలు పడతారు, పడుతూ మనల్ని కూడా లాక్కెళ్తారు. కాబట్టి మనకు దేవుని జ్ఞానం అనేది ముఖ్యం. ఇంకొకటి చూద్దాం. సామెతలు 25:17. సామెతలు 25వ అధ్యాయము 17వ వచనం. మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము. ఏంటి? మళ్ళీ ఇంకోసారి చూద్దాం. మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము, అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో. తన పొరుగువాని మీద కూట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు. శ్రమకాలంలో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు వసిలిన కాలుతోనూ సమానము. చాలు. ఏంటంట? పొరుగువాని పొరుగువాని ఇంటికి చీటికి మాటికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? చదవండి, దానిలోనే ఉంది, ఆన్సర్ ఉంది, క్వశ్చన్ ఉంది. తన పొరుగువాని ఇంటికి, మళ్ళీ చదవండి. మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము, అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో. మన స్నేహితుల దగ్గరకు కూడా ఇలా, స్నేహితుల ఇంటికి మాటికి వెళ్ళకూడదంట. వెళ్తే వాళ్ళకు విసుకొచ్చిద్దేమో, విసుకొచ్చి మనల్ని ఏం చేస్తారు? ద్వేషిస్తారు. తర్వాత విశ్వాసఘాతకుని, మనకి ఏదైనా సమస్య వచ్చింది, అట్లాంటి వారు ఎట్లా కనిపిస్తారంట బైబిల్ గ్రంథంలో. చాలా పెద్ద కష్టం వచ్చింది, ఇప్పుడు ఎగ్జాంపుల్గా అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలి కాబట్టి 1,00,000 రూపాయలు కావాలి. ఎంత కష్టము, ఎంత టెన్షను, ఎంత ఇబ్బందిలో ఉంటారు. ఆ టైంలో విశ్వాసం కలిగిన స్నేహితుడి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎట్లా కనిపిస్తారంట? పళ్ళు విరిగిన వాళ్ళలాగా, కీలు నలిగిన వాళ్ళలాగా కనిపిస్తారంట. అంటే మనిషి
కృషించిపోయి ఆ విధంగా ఉంటాడంట. అలాంటి మనిషి తన విశ్వాసం కలిగిన స్నేహితుడి దగ్గరికి వెళ్తాడంట. అంటే ఈ విధంగా ఉంటాడు, ఇలాంటి వాడు తన విశ్వాసం దగ్గరికి వెళ్తే సహాయం దొరుకుతుంది అనే విధంగా ఒక ఉదాహరణ లెక్క చెప్తున్నారు జ్ఞాని సొలొమోన్ గారు. తర్వాత 26వ అధ్యాయం అదే గ్రంథము 26:19. తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేస్తునని పలుకువానితో సమానుడు. ఇది అర్థం కావాలంటే కొంచెం పైకి వెళ్దాం, 17 చూద్దాం. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు. తర్వాత తెగులు, అమ్ములు, కొరువులు, విసరు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినని పలుకువానితో సమానుడు. ఇక్కడ ఇద్దరు మనుషుల గురించి చెప్తున్నాడు, ఇద్దరు స్నేహితుల గురించి. ఏంటి, ఒక స్నేహితుడేమో తనకు పట్టని గొడవలోకి వెళ్ళిపోయి ఏం చేస్తాడు, తనది కాదు గొడవ, తనకు సంబంధం లేదు, తన మాట ఎత్తలేదు, తన ఊరు ఎత్తలేదు, కానీ వీళ్ళు లేచి వాళ్ళతో గొడవ ఆడితే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళంట పరిగెడుతున్న కుక్క చెవులు పట్టుకున్నట్టు అంట. పరిగెడుతున్న కుక్క చెవులు పట్టుకుంటే ఎలా ఏముంటది, ఏమైద్ది? పరిగెడుతున్న కుక్క ఏం చేయకుండా కరిసిద్ది. అది మనకి పట్టని గొడవలో మనం దూరితే మనకేమైద్ది, ఏమైద్ది? ఆ గొడవ మన మీదకి వచ్చిద్ది, అంతేనా? పరిగెడుతున్న కుక్క చెవులు పట్టుకుంటే ఏమైద్ది? కరిసిద్ది అది తిరిగి. అదే మనకి సంబంధం లేని గొడవలోకి వెళ్తే మన మీదకి వచ్చిద్ది అప్పుడు. అలాగే కొంతమంది స్నేహితులంట తనను అవమానపరిచి, ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, కష్టపెట్టి, తనకి నష్టాన్ని తీసుకొచ్చి నవ్వులు ఆటగా చేశాను అంటారంట. విన్నారా ఎప్పుడైనా ఇట్లాంటివి? ఊరికే చేశాను, ఊరికే నవ్వుతారని చేశాను, తమాషాగా చేశాను అంటారంట. అలా ఉండకూడదు. అది వాళ్ళు నవ్వులాటగా చేసిన మనకు ఎలా ఉంటుంది, బాధ అనిపిస్తుంది. కాబట్టి అటువంటి స్నేహితుల్లాగా మనము ఉండకూడదు. తర్వాత ఇంకో వచనం చూద్దాం. నిర్గమకాండానికి వెళ్దాం. 33వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ ఇంకొక స్నేహితుడిని చూద్దాం, దేవాది దేవునికి స్నేహితుడు. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. చాలు. ఏంటంట, మనుషుడు తన స్నేహితుడితో ఎలా మాట్లాడుతున్నాడో దేవాది దేవుడు కూడా మోషేతో అలా మాట్లాడాడంట. మీరు స్నేహితులు ఎట్లా మాట్లాడుకుంటారు? ఇప్పుడు మీరు ఎదురెదురు పడ్డారు, ఎలా మాట్లాడుకుంటారు? షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. ఫస్ట్ ఎట్టమ్మా ఏంది అని చెప్పి షేక్ హ్యాండ్. తర్వాత ఏంద్రా చిక్కిపోయావేంద్రా, ఎట్టన్నావేంద్రా, చీర బాగుందిరా, జడబలు వేసుకున్నావురా అంటే నీ స్నేహితుడిని ఎట్లా చూస్తావు? దీర్ఘంగా చూస్తావు, ఎట్లా ఉన్నాడు ఏంటి. అలాగే మోషే గారు దేవుణ్ణి చూశారంట. ఎలా? నుంచోని దేవుడి ముఖ కవళికలు, కళ్ళు, ముక్కు, చెవులు, బుగ్గలు, మూతి, గడ్డము, ఆ కాళ్ళు, చేతులు, వేసుకున్న బట్టలు, ఆ జుట్టు. అందుకే పాట రాశాడు భక్తుడు, ఎంతో సుందరుడమ్మా తాను, నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడమ్మా తాను. ధవళ వర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, ధవళ వర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ధవళ వర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలాల పురుషుడు, ఎవరు ఆయన కిలాల సమరూప
పురుషుండు అవలీలగానతని గురుతింపగలరమ్మ. అవలీలగానతని గురుతింపగలరమ్మ. ఎంతో ఎంత సుందరుడమ్మ తాను. తర్వాత ఇంకో వచ్చిన నయనాలు గలవాడు. పాలతో కడిగిన నయనాలంటే కళ్ళు ఎట్లా ఉంటాయి అంటే పాలతో కడిగినట్టుగా ఉంటాయంట. పాలతో కడిగితే ఎట్లా ఉంటాయి చెప్పండి మీరు? పాలతో కడిగితే ఎట్లా ఉంటుంది? నీళ్ళతో కడిగితే ఎట్లా ఉంటాయి వస్తువులు ఏమైనా? తెల్లగా ఉంటాయి. పాలతో కడిగితే ఇంకా తెల్లగా ఉన్నాయి అంట ఆయన కళ్ళు. పాళ్ళతో కడిగిన నయనాలు గలవాడు పొదిగే ఆ కనులు. పాలతో కడిగిన నయనాలు గలవాడు గురతనాల వలె పొదిగే కలుషము కలిగిన కమలాల కనుదోయి. కలుషాన్ని తీసివేసేటువంటి కళ్ళు అంటవి. కలుషము కడిగిన కమలాల కనుదోయి విలువైన చూపసగే వరమేరి తనయుండు. ఎంతో ఎంత సుందరుడమ్మ తాను. నేనెంతో మురిసిపోయినాను. ఎంత సుందరుడమ్మ తాను. చూడగానే దేవుడిని మురిసిపోతున్నాడంట. మన పిల్లల్ని మనం చూస్తే అట్లా మురిసిపోతాం, వాళ్ళు చేసే ఆటపాటలన్నీ చూసి. కానీ దేవాది దేవుడిని చూసి మురిసిపోతున్నాడు. కళ్ళు ఎలా ఉన్నాయంట? పాలతో కడిగిన విధంగా తెల్లగా ఉన్నాయి. మన కలుషాన్ని బాబేటువంటి కళ్ళు. ఇంకో చరణం. అతడతి కాంక్షణీయుండు రాయుండు. అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు. అతడతి కాంక్షణీయుండు రాయుండు. అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు. అతని నోరతి మధురంబు అతని నోరతి మధురంబు మధురంబు అవలి అతని పలువరస పగడాల సరివర. ఒక్క నిమిషం. అతని నోరు ఎలా ఉందంట? మధురంగా ఉందంట. అంటే అతని నోట్లో నుండి వచ్చే మాటలు మధురంగా ఉన్నాయంట. కొంతమంది మాటలు వింటే మీరు వినటానికి చక్కగా ఉంటాయి. వాళ్ళు మామూలుగా మాట్లాడినా పాట పాడినా ఎలా ఉన్నా వినటానికి చక్కగా వినసొంపుగా ఉంటాయి. ఆయన పళ్ళ వరుస ఎలా ఉందంట? ఎలా ఉంది? ముత్యాలని చక్కగా వరుసలో పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉందంట. మన పళ్ళు ఎట్టుంటాయి? మనకంటే చక్కగా ముత్యాలన్నీ తీసి ఇట్లా వరుసగా పెడితే ఎట్టుంటుందో ఒకసారి ఊహించండి. అట్లా ఉంటాయంట ఆయన పళ్ళ వరుస. కళ్ళేమో పాలతో కడిగినట్టుగా ఉంటాయి. తన నోట్లోంచి వచ్చే మాట తీయగా ఉంటుందండి. తేనె కంటే మధురమైన మాటలు. పళ్ళు అట్లా ముత్యాలు వరుసగా పెడితే ఎట్లా ఉంటాయి? తెల్లగా మెరిసిపోతా అలా ఉందంట ఆయన. తర్వాత ఇంకో చరణం. సరే, లాస్ట్లో చూద్దాం. ఈ పాట అర్థం చూద్దాం తర్వాత. అయితే దేవాది దేవుడు యెహోవా దేవుణ్ణి మోషే గారు ఎలా చూశారు? ముఖాముఖిగా చూశాడు. యెహోవా దేవుడు ఏ విధంగా ఉన్నాడో అట్లా మనిషి రూపంలో ఏ విధంగా ఉన్నాడు, దీర్ఘంగా చూశాడంట. అయితే దేవుడు ఏమంటాడంటే, నన్ను చూసిన నరుడు బ్రతుక నేరడు. కానీ మోషే గారు చూశారు. ఎవరిని చూశాడు? కుమారుణ్ణి చూశాడు. తండ్రి యొక్క ప్రతిమే కుమారుడు కూడా. ఆయన ఎందుకు చూడనిచ్చాడు? ఎందుకు అనంటే మోషే స్నేహితుడు కనుక.
దేవాది దేవుని యొక్క స్నేహితుడు గనుక మోషే అంటాడు, అయ్యా నేను నిన్ను చూస్తానయ్యా, పద్దాకు నువ్వు నాతో మాట్లాడమే విన్నాను. ఆకాశం నుండి శబ్దం వచ్చింది అనమాట. మోషే ఇప్పుడు ఈ పని చేయి అని ఆకాశం నుండి వచ్చింది. ఓకేదయ్యా, ఎప్పుడు శబ్దమే విన్నాను, ఇక్కడ నిన్ను చూస్తాను నేను అంటే, లేదు మోషే నువ్వు నన్ను చూడలేవు, నువ్వు నన్ను చూస్తే ఆ వెలుగుకి నీ కళ్ళు పోతాయి, నేను కొంచెంసేపటి ప్రాణం పోయింది, వద్దనంటాడు. నేను చూస్తానని కూర్చుంటే, సరే నేను అట్లా తిరిగి ఇట్లా వెళ్తాను, నువ్వు కళ్ళు మూసుకొని వెంటనే ఒకసారి చూసి తీసి, ఎందుకు నా వీపు చూద్దువు కానీ అంతే, ఇంకంతకంటే నన్ను చూస్తే నువ్వు చచ్చిపోతావు. అప్పుడు దేవాది దేవుడు వీపుని చూపిస్తాడు, ఎప్పుడు కొండ మీద. ఆ తర్వాత దేవాది దేవుడిని స్వయంగా చూస్తాడు మోషే గారు. 40 రోజులు ఉపవాసం ఉండి, కఠినమైన ఉపవాసం, తన మనస్సు తన ఆలోచనలు అన్నీ తన స్వాధీనంలో ఉంచుకొని దేనిలోనూ పాపం లేకుండా ఉండేవాడే ఆయన చూడగలడు. కలుషము పాపము ఇవన్నీ మనసులో పెట్టుకుంటే దేవాది దేవుడిని మనము చూడలేం. తర్వాత ఇంకొకరిని చూద్దాం. అలాగే ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 18:17. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచదనా, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆశీర్వదింపబడును. చాలు. అబ్రహాం ఏమవుతాడు? యెహోవా దేవునికి స్నేహితుడు. మోషే గారు ఏమవుతారు? స్నేహితుడు. వీళ్ళు యోబు గారు ఏమవుతాడు? స్నేహితుడు. వీళ్ళకి జరిగిన లాభాలు ఏంటి ఆయనతో స్నేహం చేస్తే? యోబు గారేమో ఆయన కష్టంలోనూ దేవాది దేవుని వదిలిపెట్టలేదు కాబట్టి కష్టాలన్నీ తీరిపోయాక ముందు ఉన్నటువంటి ఆస్తి కంటే 2 ఎక్కువ ఆస్తి ఆయన సంపాదించుకున్నాడు. ఇప్పుడు మోషే గారు స్నేహం చేసినందుకు మోషే గారు తన ఇంటిని వదిలేశాడు, తన అమ్మ నాన్న వదిలేశాడు, మొత్తాన్ని వదిలేసి యెహోవా దేవుడు చెప్పాడని చెప్పి ఇజ్రాయేలీని కానాన్ దేశానికి తీసుకెళ్ళాడు. చెప్పింది చేసినందుకు ఆయనకు దొరికిన గొప్ప ఘనత ఏంటి? ఈ మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈ ఇల్లంతటిలో అంటే మన అందరిలో కంటే ఆయన నమ్మకమైన వాడంట మోషే. దేవాది దేవునికి నమ్మకమైన వాడంట. మనుషులందరికీ ఒకళ్ళు ఉంటారు నమ్మకమైన వాళ్ళు, అవునా? మనకి ఉంటారు. ఓకే, మనం ఈ పని చెప్తే వీళ్ళు చేస్తారు, మనల్ని మోసం చేయరు, ఇటువంటి నమ్మకమైన వాళ్ళు ఉంటారు. అదే దేవాది దేవునికి నమ్మకమైన ఉన్నవాళ్ళంటే ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాలి. అలాంటి స్నేహితుడు మోషే. తర్వాత అబ్రహాము తన సొంత ప్రదేశాన్ని వదిలేశాడు, తన తండ్రి ఇంటిని వదిలేశాడు, తన ఊరిని వదిలేశాడు, భార్యని, తన నాన్నని, తన అన్న కొడుకుని తీసుకొని తనకున్న పశువులు మంద వాటికి పనిచేసే పని మనుషుల్ని అందరినీ తీసుకొని వెళ్ళిపోయాడు వేరే దేశానికి. సో ఇతనికి ఏం చేశాడు దేవుడు అబ్రహాంకి? నువ్వు నా స్నేహితుడు కనుక నీ పిల్లలను నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. నీ పిల్లలు ఏం చేస్తారు? ఒక దేశాన్ని పరిపాలిస్తారు, ఒక దేశం అంతా వాళ్ళకి రాసిచ్చేస్తారు. ఆ దేశంలో పాలు తేనెలు ప్రవహిస్తాయి, ఆ దేశంలో పంటలు బాగా పండుతాయి, మంచి ఆరోగ్యకరంగా ఉంటారు, తెలివితోనూ జ్ఞానంతోనూ ఉంటారని చెప్పాడు దేవుడు. దేవాది దేవునితో స్నేహం చేస్తే ఇన్ని గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి. మనము కూడా ఆయన్ని స్నేహితునిగా చేసుకుంటే మనం ఏమవుతాం? ఆశీర్వదింపబడతాం. మనకి ఇప్పుడున్న స్నేహితులు ఓకే, మన స్నేహితులు నిజమైన స్నేహితులు ఉన్నారా, కపటమైన స్నేహితులు ఉన్నారో కూడా చూసుకోవాలి, గమనించుకోవాలి. మనం ఎట్లాంటి వారితో స్నేహం చేస్తున్నాం? మనం నిజాయితీ పరులతోనే స్నేహం చేస్తున్నామా? మనకు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తారా ఈ స్నేహితులు అనే వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే సందర్భంగా దేవాది దేవుడు మనకు తెలియజేసేది ఏంటి అని అంటే, నిజమైన స్నేహితుడు ఎప్పుడు విడువడు, ఎడబాయడు. ఈ ప్రపంచంలో అటువంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఎవరు వాళ్ళు? దేవాది దేవుడు. ఒక 2 స్నేహితులు ఉన్నారంట, మిలిటరీ వాళ్ళు. అయితే వాళ్ళు ఏమైందంటే 2 ఉంటే ఒక ఆయన యుద్ధంలో చనిపోయాడు, మిలిటరీ ఆయన. చనిపోతే అతని కూతురు ఉంది. ఆయన బతుకున్నప్పుడు కూతురు ఒక మాట చెప్పాడు. ఒక ఫోటో ఇచ్చి ఆ ఫోటో వెనకాల నెంబర్ రాశాడు.
రాసి, నీకేదైనా సమస్య వస్తే, నేను చచ్చిపోయాక, నేను ఒకవేళ చచ్చిపోతే యుద్ధంలో నీకేమైనా సమస్య వస్తే ఇదిగో ఈ ఫోటో వెనకాల ఈ నెంబర్ ఉంటుంది, ఈ అంకుల్కి ఫోన్ చేయి, నీకేం కావాలంటే అది చేస్తాడు అని చెప్పాడంట. చనిపోయాడు వాళ్ళ నాన్న. తర్వాత ఈ కూతురు ఏం చేసిందనంటే తనకి వాళ్ళ నాన్న బ్రతుకున్నప్పుడు ఇచ్చిన ఫోటోని తీసి దాని వెనకాల ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మా నాన్న ఈ నెంబర్కి ఫోన్ చేసి ఏం కావాలంటే అవి అడగమన్నాడు అని అన్నాడు. తీరా చూస్తే ఆయన ఎవరు అనుకున్నారు? స్నేహితుడు. మిలిటరీలో ఇద్దరు కలిసి ఉండే స్నేహితులు. ఆ స్నేహితుడు షాక్ అయిపోయాడు, ఇంత గొప్పగా నన్ను నమ్మాడా అని చెప్పి. తర్వాత కూతురిని చదివించాడు, గొప్ప ప్రయోజకురాలని చేశాడు. స్నేహం అంటే ఇలా ఉండాలి. మనం ఆపదలో ఉండి కూడా మనల్ని రక్షించేవారుగా మన స్నేహం ఉండాలి. మన స్నేహం ఆ విధంగా ఉందో లేదో మనము పరీక్షించుకోవాలి. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకోండి. తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా, ఎంతో మంది రోజులకు నశించుకోవచ్చునిగా మీరు మమ్మల్ని ఎలాగ చేయకుండా ఇప్పటికీ సజీవులకు నుంచి దాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. నా తండ్రి ప్రభా, ఈ రోజు మేమందరం ఏకంగా సమకూడి స్తుతించే గణపరిచే భాగ్యం నన్ను గ్రహించారు. నాయన ప్రభా, గత వారం అంతా నిరకల కాపుదలు భద్రపరిచావు. కలిమినలు, లేమినను, ఆహార విషయంలోను, ఆరోగ్య విషయంలోను, వాతావరణ విషయంలోనూ కాపాడు. నా తండ్రి, ఇప్పుడు రాబోయేటువంటి వారంలో కూడా నేను తండ్రి ప్రభా కాపాడండి. నీ చిత్తానుసారమైన జీవితాలు మేమందరూ బ్రతికే కృపను అనుగ్రహించు. విన్నటువంటి వాక్య భాగం ప్రతి హృదయంలో నాటండి, స్వస్థపరచండి. నా తండ్రి ప్రభా, సంఘస్థులను జ్ఞాపకం చేసుకోండి. ఆయన వారికి కావాల్సిన ప్రతి అవసరతను అనుగ్రహించు. నా తండ్రి ప్రభా, స్థలము ముడుకోవాల నుంచి ఆశపడుతూ ఉన్నటువంటి వారి ప్రాణమును తృప్తిపరచు. నా తండ్రి ప్రభా, గృహం సగములో ఆగిపోయి ఉన్నది, ఆయన సహాయం చేయండి. గృహం త్వరగా తండ్రి ప్రభా పూర్తిగా కృపను అనుగ్రహించండి. ఆయన నీకు స్తుతులు, స్తోత్రం. అనారోగ్య విషయంతో వచ్చి ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యాన్ని అనుగ్రహించు. నాన్న తండ్రి ప్రభు, నీకే ఉన్న స్థుతులు, స్తోత్రాలు. కుటుంబంలో సమస్యల గురించి వచ్చి ఉన్నారు, నీవే తండ్రి ప్రభు సమాధానాన్ని అనుగ్రహించండి. ఆయన నీకే స్థుతులు, స్తోత్రాలు ప్రభు, జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. నా తండ్రి ప్రభు, నీకే స్తోత్రం. నిజమైన స్నేహమును మేము కూడా ఎరిగినైనా, నిజమైన స్నేహితులను మేము కూడా తెలుసుకుని వారితో స్నేహం చేసిన తండ్రి ప్రభా, మా స్నేహంతో నేను మహిమపరిచే వారంగా మమ్మల్ని తీర్చిదిద్దండి. నాయన నీకే స్తోత్రాలు, స్తుతులు, వందనాలు ప్రభా. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అయా నిశ్చితమైతే మరలా శనివారం దినమును మేమందరం ఏకంగా సమకూడి స్తుతించి కనపరిచే భాగ్యమును నాకును ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేస్తున్నాం, పెట్టడి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి పలహారం తెచ్చారు, రాణమ్మ గారు పలహారం తెచ్చారు. బుచ్చిరెడ్డి ఇద్దరు కలిసి పలహారం తెచ్చారు. కాబట్టి కళ్ళు మూసుకున్నట్లయితే పలహారం కూర్చుకో ప్రార్థన చేసుకుందాం. తర్వాత ప్రార్థన చేస్తుంది. అవును తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేండి నడిపించును గాక. ఆమేన్.